మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ నుంచి మరి వీక్షిస్తున్న ఈ వాగ్దానాలన్నిటిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. మీరందరూ కూడా ఆత్మలో బలపడుతున్న విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 38వ అధ్యాయము మరి 5వ వచనంలో చివరి లైన్ చూద్దాము. చూడండి. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. హిజ్కియా మరి కన్నీళ్లు చూసిన దేవుడు ఈ రోజు నీ కన్నీళ్లు చూస్తున్నాడండి. నువ్వు కన్నీరు కార్చి కార్చి నీ బిడ్డను బట్టి, నీ యవ్వన బిడ్డ భయంకరమైనటువంటి మరి త్రాగుడు, భయంకరమైన బ్యాడ్ రిలేషన్స్ బట్టి తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారండి. భర్తను పోగొట్టుకొని యవ్వన స్త్రీలు కుటుంబాలు గడవక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న బిడ్డలు ఉన్నారు. నువ్వు కార్చిన కన్నీరు సంవత్సరం అంతా కూడా నీ సంఘం కోసం నువ్వు కన్నీరు కార్చావు. చూడు సేవకుడా, నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు, నీ ప్రయాసను దేవుడు చూస్తున్నాడు, నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ సమర్పణని దేవుడు చూస్తున్నాడు, నీ శరీరాన్ని నువ్వు చంపుకోవటాన్ని దేవుడు చూశాడు. నువ్వు కన్నీటితో దేవుని యొద్ద ప్రభువా నన్ను ఒకసారి చూడయ్యా అని నిన్ను నీవు సమర్పించుకొని ఎంతైతే పెనుగులాడేవో కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి నువ్వు ఎన్ని రకాలుగా నలిగిపోతూ దేవుని సన్నిధిలో నీ కన్నీరు దేవుడు చూచి ఉన్నాడు. నీకు ఈరోజు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానం, నీ కన్నీరు నేను చూచి ఉన్నాను. హాగరు కన్నీరు చూసిన దేవుడు అద్భుతం చేశాడండి, నీటి ఓటను పుట్టించాడు. హన్నా కన్నీరు చూసిన దేవుడు అద్భుతం చేశాడండి. దేవుడు దాటిపోయే దేవుడు కాదు. యాకోబు పెనుగులాటనే దాటిపోని దేవుడు, గుడ్డి భర్తమైన దాటిపోని దేవుడు నిన్ను నన్ను దాటిపోడండి. కాబట్టి ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ నీ కన్నీటిని నేను చూసి ఉన్నాను. నిరాశపడకండి. నిరాశపడటం వల్ల అపవాది వచ్చేసి వాడు ఇంకా మనల్ని కృంగు చేస్తూ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కాబట్టి నిరాశపడద్దు. నీకున్న ప్రతి సమస్యకు విడుదల ఈ రోజు దేవుడు ఇస్తానని, నీ కన్నీటిని నేను చూసి ఉన్నానని వాగ్దానం చేసి ఉండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, హప్పుల భారం నుంచి కన్నీరు కార్చి కార్చి అలసిపోయిన బిడ్డలు మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా. నీ కన్నీటిని నేను చూసి ఉన్నానని విడుదల దయచేయ. ముయ్యబడిన గర్భాలు, విడిపోయిన కుటుంబాలు, కోర్టు కేసులు, యవ్వనస్తులు మారు మనసు లేక తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు ప్రభా. బ్యాడ్ రిలేషన్స్ని బట్టి తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారయ్యా. భర్తను పోగొట్టుకొని అయ్యా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి స్త్రీ కుటుంబాన్ని గడపలేక, బిడ్డల్ని కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్న బిడ్డలని, తల్లుల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, చిన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, వారి ట్రాన్స్పోర్ట్ విషయంలో సహాయం దయచేయండి అయ్యా. అత్యంత ముఖ్యంగా జీవనోపాధికి ప్రయాణాలు అయిపోతూ ట్రాక్టర్స్లో, ఆటోల్లో వెళ్ళేటటువంటి అయ్యా పేద ప్రజల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. రైతుల్ని మీరు ఆశీర్వదించండి. ఆ పంట పొలాల చుట్టూ మీ అగ్ని మండాల 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 అద్భుతమైన దిగుబడి రావాల. వారి పడిన శ్రమంతటికి ఫలితం రావాలా. మీరు అద్భుతం చేయబోతున్నందుకు వందనాలయ్యా. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని మాపై పనిచేసే ప్రతి దుష్టుని క్రీస్తు యేసు నామంలో బంధిస్తున్నాను ప్రభా. వాడి ప్రభావం మా మీద లేకుండా పోవును కాక. అపాయకరమైన యోచనలు చేసే ప్రతి విధమైన దురాత్మ, అంధకార చీకటి శక్తుల ప్రభావాన్ని బంధిస్తున్నాను యేసు నామంలో. ఈ రోజంతా మాకు తోడుగా ఉండమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.